మందు కొట్టాలి. మందు తీసుకొచ్చి కొట్టి కదా మందు కొడితే అయిపోతుంది. వంకాయలు అన్నీ పండు కాలిపోతున్నాయి. కొద్దిగా వచ్చి వంకాయలు అన్నీ తింటాం. కొన్ని రాలిపోతున్నాయి. వీటికి కూడా మందు కొట్టాలి. కొడుతున్నట్టు వరికి మందు కొట్టడం అయిపోయింది. జొన్నలకు కొట్టాలి. అది కొడితే అయిపోతుంది. ఇదైతే మొత్తం కంప్లీట్ చేయాలి మందు కొట్టి. శ్రీకాంత్ ఏం చెప్తున్నావు? పొలంకాడ ఇంకా పొలంకానే ఉన్నావా? అయ్యో దీనికి ఇప్పుడే పిచికారి కొట్టింది. ఇట్లా కుట్టున్నాయి. ఇక మళ్ళీ దానికి కొట్టాలి. వంకాయ కొట్టాలి. ఎప్పుడు పొలంకానే ఉంటావా? ఇంటికి పోయినా దీనితో రెస్ట్ తీసుకొని పండుకుంటే ఏమవుతుంది? పని చేసుకోవాలి. ఎప్పుడు పని ఏం చెప్తావు? పైసలన్నీ ఏం కదా ఎవరు పెడతావు? ఏమో ఎందుకు ఇంతగానం సంపాదించి ఏం చెప్తావు అనుకుంటున్నావు? ఎండ లేదు వాన లేదు, ఎప్పుడు చూడ పొలం వల్ల పెడతావు. ఏం మనిషి పోతే రెస్ట్ అప్పుడప్పుడు ఇంత మంచిగా తిండి కూడా సరిగ్గా తినవు. తింటాను ఏ అంత వెనకపోయినా చూసినావు? ఎటువంటి మునపట్లెక్క లేవు మనిషివి. మంచిగా తింటారా? ఏం చెప్తావు? ఊక పని తిన్నా గిట పొలం కాడికి దానిపోతుంది. శ్రీకాంత్ అన్న మరి మస్తున్నది. ఏం చెప్తానే ఇంటికి పోయి అడిగితే వదినే అన్న పొలం కాడు ఉన్నాడు అని అన్నది. మరి ఇటు వచ్చినా చెప్తాను. కొన్ని పైసలు అవసరం ఉన్నాయి. అందుకే నీ దగ్గరికి వచ్చిన. నా దగ్గర మళ్ళీ నీ దగ్గర ఎక్కడ ఉన్నాయని అంటారు. 2-3 అడిగినా ఎవరు లేవని అన్నారు. నీ దగ్గర ఉన్నాయని అన్నారు అని నీ దగ్గరికి వచ్చిన. నా దగ్గర ఏంటంటే ఇప్పుడు మందు బత్తలు యూరో బత్తలు తీసుకురావాలి. అవి పైసలు లేవు నా దగ్గర. ఏం చెప్తావు పైసలని? ఎప్పుడు యూరియా బత్తలు తెచ్చుకున్నా తమ్ముడు. యూరియా బత్తలు లేవని అంటావు. ఎవరికి ₹1 ఇయ్యాడు. పైసలన్నీ మీద పెట్టుకుని పోతాడా? ఎప్పుడు చూసినా పైసలు లేవు అంటాడు తీసిడోడు. ఏ పిల్ల గిడును ఏం లేదా బాబు, శ్రీకాంత్ దగ్గరికి వచ్చిన పైసలు అడుగుదామని. గాయన దగ్గర అనే పైసలు గాయనని ఆయన పిల్లి పిడిసేడు. గాయన పైసలు ఎవరైనా ఆగిపోతుంది ఆగుతాడు సాపుడగా లేచికిస్తాడు. ఎవరైనా ఆగిపోతుంది ఆగుతాడు సాపుడగా లేచికిస్తాడు. గాయన దగ్గర పైసలు ఎక్కడ? గాయనే చెట్టుడు. బలాచినావు పో నువ్వు. ఉమేష్ గారు నా దగ్గర పైసలు నేను కూడా చెప్పండి. ఈయనకి ఇస్తే నాకు అత్తయ్య. ఈయనకి ఎందుకు ఇస్తా నేను? మొన్న 10 పైసలు అవి ఇవన్నీ ఇంత కలిపి మళ్ళీ అక్కడ మొన్న పెట్టిన కాడ అంటే పెడితే అయిపోతుంది. ఈ పైసలు ఎవరికి ఇచ్చలేదు ఏంటి? అవి ఇవి ఆయనతో మళ్ళీ ఆడ పెట్టద్దు, ఉండద్దు నా దగ్గర. వీడు ఈడ పైసలు దాచి పెడుతుందా? పైసలు ఉన్నాయి ఈయన దగ్గర, పైసలు ఉన్నాయి అనుకుంటే ఇంట్లో దాచి పెడుతున్నా అనుకున్నా. ఈడ పెడుతుందా? చెప్తా, నిజంగా చెప్తా ఒకసారి. నమస్తే తిరుపతి అన్న. నమస్తే భూమేష్. ఎట్లేదు ఇదే వచ్చినా నీ దగ్గరికి. మరి ట్రాక్టర్ అమ్ముతా అన్నవాడు కదా? అవును అమ్ముతా అన్న. అమ్మేదే ఇది. అదే కావాలి మరే. ఏ శ్రీకాంత్కు ఎడ్లు లేవని బాధపడతాడు. ట్రాక్టర్ వరకు వస్తారే చెప్పిన మొన్న పొలం కాడికి వచ్చిన ట్రాక్టర్ శ్రీకాంత్
ఒక్కని ఊరికి ఏం పని చేసుకుంటున్నావు, ట్రాక్టర్ తీసుకోవాలి అమ్మేస్తా, నేను పెద్ద వేరే తీసుకుంటున్నా అంటే నేను తీసుకోని అన్నాడు. అరే నిన్న కొంటా అన్నాడు, ఖచ్చితంగా తీసుకుంటా అన్నాడు. ఆయనతో కాదు, ఆయన పైసలు ఖర్చు పెట్టాడు, అట్లనే ఎండలా వానడా అదే పొలం కానీ పని చేసుకుంటుంటాడు. ఆయన ఏం కొంటాడు, కొన్నాడు ఆయన కొంటా అన్నాడు కాబట్టి నేను వచ్చిన ఇక అడుగుమానా అంటే. సరే మరి కొంటా అంటే రమ్మను, మాట్లాడుకోమ్మాను. సరే ఫోన్ చేస్తున్నా. హలో శ్రీకాంత్ ఏడున్నావు? తిరుపతి అన్న డాక్టర్ అమ్ముతా అన్నాడు, మరి రా తీసుకుంటా అంటే ఇక. సరే రా రా, ఇక్కడ మామిడి చెట్టు కన్నా ఉన్నా. సరే వస్తానా అన్నాడు. వస్తాడు శ్రీకాంత్ వస్తాడు. దా నీ గురించి చూస్తాను. ఇగో ట్రాక్టర్ అమ్ముతా అన్నాడు తిరుపతి అన్న. ఇదే ఇప్పుడు ట్రాక్టర్ ఎందుకు మళ్ళీ, నాకు ట్రాక్టర్ ఏమవుతుంది మళ్ళీ ట్రాక్టర్ ఎందుకు అన్నట్టు. నిన్ననైతే కొంటానంటివి నాతోటి చూడంటివి, ఎందుకద్దు మళ్ళీ. మొన్ననేమో బాబు మల్లేశం అన్న దగ్గర ఉన్నదంటే అది వద్దా అంటే ఇప్పుడు ఇది ఏం చెప్పలేదు. మొన్న నేను పైసలు అడిగితే అట్లా ఇవ్వకపోతే పైసలు లేవు ఉమేష్. మరి పైసలు లేదు నిన్ను ఎందుకన్నావు? ట్రాక్టర్ కొంటే చూడాలి. కొంటే బాగుండన్నా కానీ కొంటాను అనలేదు. నువ్వు కొంటానని చెప్పేసి బేరం చేస్తున్నావా? బేరం చెప్తానా అంటే కొంటా అన్నప్పుడు బాధపడుతున్నావా అని చెప్పిన. ఇక పడతాం, బాగా పడతాం. పైసలు కావద్దా? ఇక నీ పెట్టుకుంటే నేను పైసలు కావద్దా? నా మాట పోతుంది పో ఇక మళ్ళీసారి చూడక అమ్మద్దు నువ్వు ఉమేష్. ఆయన కొన్నాడు, కొంటాను ఎవరికి అడిగినా ఆయనకు ధైర్యం రాదు. ఏ పని ధైర్యం, పైసలు ఖర్చు పెట్టదు ధైర్యం రాదు. అరే నిన్న నేను తీసుకుంటా చూడు అని అన్నాడు. ఇడ్లు లేవు అనుకుంటా బాగా పొలంలో కూర్చొని బాధపడతాడు. బాధపడు గట్టనే గొడ్డు కట్టని చేస్తాడు. కానీ నేను పైసలు అడిగితే లేవు, నేను యూరియా బత్తాలు చేసుకోవాలి అది అని అన్నాడు. ఆ పెద్ద మనిషి వచ్చి నువ్వు గా అని అడిగావు పైసలు అదేదో అని ఆయన గట్లే. ఆయన పైసలు రూపాయి ఖర్చు పెట్టడా, తిండి కూడా పొట్టకు కూడా తినడు. ఆ పైసలంతా ఏం చేస్తాడో మరి ఎవరికి పెడతాడో నాకే అబ్బా గిసొంటి ఆయన తోటి మళ్ళీ సార్ బేరం పెట్టుకో. కలుతా అన్న ఏమనుకోకు. సరే సరే. లేరుగా రేపు 26 జనవరి కదా, నాకు పోలీస్ డ్రెస్ కావాలి. నీకు పోలీస్ డ్రెస్ కావాలా? నీకురా నీకు ఆర్మీ డ్రెస్ కావాలా, నీకు పోలీస్ డ్రెస్ కావాలి? పైసలు ఏడున్నారా నా దగ్గర? పైసలు పోరి సపరేగా ఏం లేదు, సపరేగా పోరి. పోలీస్ అట ఆర్మీ అట నడువురిగా ఇంటికోరి. పొలాల పండు ఉండకూరి ఇంటికోరి అటు కోరి. దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు.
అంత జరుపున్నాయి కుండలేందుకు ఇట్లా జరుపున్నాయి దేవుడు రామా ఎవడో ఎత్తుకపోయారా వైద్యులమ్మా వచ్చి నాకు డ్రెస్సులు కావాలంటే పూరాల నెలకొట్టి గట్టిగా పూరాల కన్నా కొనియకపోతే ఆ భూమని అడిగే అన్న ఇయ్యే అవసరం ఉన్నాయి ఇయ్యే అంటే ఆయనకి ఇయ్యపోతే ట్రాక్టర్ బ్యాలెన్స్ చేసిర్రు వాళ్ళు ట్రాక్టర్ కొనపోతే ఎందుకని అల్ల పెడితే ఎవరు ఫాలో అయిపోయారా బాధపడుతుంటే ఆయనకేం అవసరం ఏమైంది శ్రీకాంత్ ఇక్కడ కూర్చున్నావు చెప్తాను నేను ఎందుకు వెళ్తారే ఏమైంది ఏమైంది ఎందుకు వెళ్తారే పైసలు ఎత్తుకపోయారు పైసలు లేవా నీ దగ్గర ఎందుకు ఇట్లా చెప్తావు పైసలు లేవండి కదా దగ్గర ఉన్నాయో చాలా పెట్టిన కూడా ఎత్తుకపోయిండు ఏడ పెట్టుకోలేవు పైసలు నేను ట్రాక్టర్ అమ్ముతా అంటే మొన్నటి సంద అంటే పైసలు లేవు కూరగాయలు అయితే బట్టలు అడుగుతా కూడా కొనియలేదు అంత పాప నేను ఎన్నడు సందా అంటున్నాడు కూరగాయలు అయితే బట్టలు అడుగుతా కూడా కొనియలేదు అంత పాప నేను ఎన్నడు సందా అంటున్నాడు నువ్వు ఇంటి తినక ఏడుగడితో పైసలు పెడతావు దాచి దయ్యాల పని చేసినట్టే ఇంటి తినక ఏడుగడితో పైసలు పెడతావు దాచి దయ్యాల పని చేసినట్టే పైసలు ఇవ్వకపోతే మరి వస్తువు ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ కొనుక్కున్నా అయిపోవు కదా ఇది పోయినది ఏమెడుతుంది కడుపుకు పెట్టుకోలేవు దేనికి పెట్టుకోలేవు అంత పీచిడతానని చేస్తే గిట్లా ఉంటుంది నాకు ఇచ్చిన అయిపో మితికి ఇంటికి వాళ్ళు చేసుకుంటారు పో పైసలు అన్ని దాచిపెట్టి ఆయనతో అనుకోరా ఎందుకు ధైర్యం రాదా ఖర్చు పెట్టుదాం ఎంత పని అయిపోయిరా ఏమా శ్రీకాంత్ గిడ కూర్చున్నావు ఎట్లా అరే ఏడ పెడతావా నువ్వు పైసలు బలే పెట్టినావు ఇక్కడ ట్రాక్టర్ అగ్గ ఉన్నది వాడు మల్లేసాడు అమ్ముతాడు అన్నప్పుడు తీసుకుందామంటే తీసుకోపోతుంది ఉన్న పైసలు ఏం చేస్తావా నువ్వు ఏం చేస్తావు అట్టే దయ్యాల పని చేసినట్టు ఆడు వాడు ఎట్లా అమ్ముతా అంటే ఎట్లా కొందామంటే ఎట్లా కొన్నాను చెప్పొచ్చు అరే నాకేమైనా తీసుకుంటా అనుభవం నీ గురించి నేను మాట్లాడుతుంది నేను సిప్పుల పడుతుంది ట్రాక్టర్ అగ్గో వేయండి అది మంచిగా ఏమున్నదా నువ్వు ఏడ పెట్టావు అసలు ఏడ దాచినావు ఎట్లా వేయండి తీసినేస్తానం పాడుగానే ఒక్కనాడన్నా 10 రూపాయల కల్లాగపోతుంది ఎందుకు అది ఉండి ఎందుకు చేస్తానం పాడుగానే ఒక్కనాడన్నా 10 రూపాయల కల్లాగపోతుంది ఎందుకు అది ఉండి ఎందుకు లేకెందుకు నీ సంపాదన ఏ పోతున్నపో. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి ఎక్కువ వ్యూస్ రావట్లేదు, ఖచ్చితంగా వ్యూస్ రావాలి. ఈ వీడియో కూడా ఖచ్చితంగా రావాలి. కానీ బెల్ కొట్టట్లేదు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. ఒక నిజం